హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిందా టైటిల్‌తో ఇవాళటి ఈనాడు పేపర్‌లో వచ్చిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. అయితే ఆర్టికల్ మొత్తం గాకుండా ఎగ్జామినేషన్‌కి అవసరమయ్యే పాయింట్‌ని బేస్ చేసుకొని మన డిస్కషన్ కొనసాగుతుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, కరోనా వైరస్ వ్యాప్తి వెనుక చైనా దేశపు దురుద్దేశం ఉంది అని ఈ మధ్య అమెరికా నుంచి ఆరోపణలొస్తున్నాయి కదా! అయితే ఈ ఆరోపణలకు ఆధారం 5 ఐ దేశాల కూటమి ఇచ్చిన రహస్య నివేదిక, సీక్రెట్ రిపోర్ట్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. నివేదికకు సంబంధించిన అంశాలపై అంటే ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన నివేదికకు సంబంధించిన అంశాలపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయము. మన డిస్కషన్ మొత్తం ఈ 5 ఐస్ దేశాల కూటమిపైనే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ నివేదిక ఇచ్చిన ఈ 5 ఐస్ ఎవరు అనేది గనుక ఒకసారి చూస్తే, ఇది 5 దేశాలకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కూటమి, ఇంటెలిజెన్స్ అలయన్స్ అన్నమాట. నిఘా కూటమి ఇది. దేశాల మధ్య ఏర్పాటైన నిఘా కూటమి. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్‌కి సంబంధించి ఇందులో ఉన్న సభ్య దేశాలకి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్, అట్లాగే కెనడాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ కెనడా, న్యూజిలాండ్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ బ్యూరో, అట్లాగే యునైటెడ్ కింగ్డమ్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్, అట్లాగే యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్‌లో ద 5 ఐస్ అనే ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్‌లో కీ రోల్ ప్లే చేస్తాయి. వీటికి సహకారం అందించడానికి ఆ దేశాలలో ఉన్న మరిన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా తోడ్పాటు అందిస్తాయి. సో, ఇప్పుడు వీటి పని ఏంటి అంటే, ఇతర దేశాలపైన నిఘా పెట్టి విలువైన సమాచారాన్ని రాబట్టడమే ఈ ఇంటెలిజెన్స్ సంస్థల పని. అలా రాబట్టిన సమాచారాన్ని ఈ కూటమి సభ్య దేశాలు అంటే ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్ గ్రూప్ నేషన్స్ ఏవైతున్నాయో ఆ సమాచారాన్ని షేర్ చేసుకుంటాయి. సో, అసలు ఈ 5 ఐస్ అనే ఇంటెలిజెన్స్ అలయన్స్ ఎప్పుడు, ఎలా ఏర్పాటైందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ఏర్పాటుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 1946లో బ్రిటన్, అమెరికా మధ్యన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్‌కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. సో, దీంతో ఈ అలయన్స్ ఏర్పాటు ప్రారంభమైంది. అయితే ఇప్పుడు 5 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నప్పటికీ 1948 వరకి అమెరికా, బ్రిటన్ మాత్రమే ఇందులో మెంబర్స్. తర్వాత 1948లో కెనడా ఈ అలయన్స్‌లో చేరింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 1956లో ఈ కూటమిలో చేరాయి. ఇలా కూటమిగా ఏర్పాటైన ఈ దేశాలు వివిధ దేశాలపైన ఇంటెలిజెన్స్ నిఘా ఉంచుతాయి. అలా నిఘా ఉంచడం ద్వారా వచ్చిన సమాచారాన్ని సభ్య దేశాల మధ్యన షేర్ చేసుకుంటాయి. సో, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అంటే కోల్డ్ వార్ టైంలో గూడా రష్యన్ ఫెడరేషన్‌కి సంబంధించిన అణు జలాంతర్గాములు అంటే న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ పైన ఈ దేశాలు ఎక్కువగా నిఘా ఉంచేవి. అలా నిఘా ఉంచడం వల్ల వచ్చిన సమాచారాన్ని మెంబర్ నేషన్స్ మధ్యన షేర్ చేసుకునేవి. ఈ 5 ఐస్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇది గ్లోబల్‌గా ఒక స్పై నెట్‌వర్క్‌ని నడిపిస్తుంది ఈ అలయన్స్. ఆ నెట్‌వర్క్ పేరు ఎకెలాన్. దీన్ని యూఎస్ లీడ్ చేస్తుంది. అమెరికా సారథ్యం వహిస్తుంది. 2001లో అమెరికాపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఈ కూటమి దేశాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడింది. ఆ దాడి తర్వాత నుంచి ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ పైన ఈ కూటమి దేశాలు నిఘాని మరింత విస్తృతం చేశాయి. అయితే ప్రస్తుతం కరోనాకి సంబంధించి చైనా దురుద్దేశం ఉంది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చి వార్తల్లోకి వచ్చిన ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్ కిందటేడాది న్యూస్‌లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, అప్పట్లో హువావై అనే చైనాకి సంబంధించిన ఒక కంపెనీ 5జీ టెక్నాలజీ పరికరాలని ఎగుమతి చేసేది. అలా ఆ 5జీ టెక్నాలజీ పరికరాలని కనుక సభ్య దేశాలు ఇప్పుడు ఈ మనం ఇంటెలిజెన్స్ అలయన్స్‌లో పేర్కొన్న సభ్య దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఆ తర్వాత యూకే గనుక ఇంపోర్ట్ చేసుకుంటే, ఇప్పుడు సభ్య దేశాల మధ్యనున్న ఇంటెలిజెన్స్ షేరింగ్‌ని నిలిపేస్తానని అమెరికా బెదిరించింది. సో, ఆ విధంగా 2019లో కూడా
ఈ ఇంటెలిజెన్స్ అలయన్స్ న్యూస్‌లోకొచ్చింది. అట్లాగే ఈ అలయన్స్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అగ్రీమెంట్ గురించి చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ అగ్రీమెంట్ ఏంటి అంటే యూకే, యూఎస్ఏ మల్టీలేటరల్ అగ్రీమెంట్. ఇది బహుళపక్ష ఒప్పందం. ఇది సిగ్నల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించింది. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్యన అగ్రీమెంట్ కుదిరింది. అదే యూకే, యూఎస్ఏ మల్టీలేటరల్ అగ్రీమెంట్. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు. వెరీ సింపుల్. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్స్‌పై నిఘా ఉంచి, వాటిని విశ్లేషించి, విలువైన సమాచారాన్ని సంపాదించడమే సిగ్నల్స్ ఇంటెలిజెన్స్. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశం ఇతర దేశాల రాడార్లు, వాటి ఆయుధ వ్యవస్థ పైన ఇట్లాంటి నిఘా ఉంచడానికి సిగ్నల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తుంటుంది. సో, ఇది యూకే, యూఎస్ఏ మల్టీలేటరల్ అగ్రీమెంట్. సో, ఇప్పటివరకి 5 ఐస్ కూటమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాము. ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో గనుక చూస్తే 5 ఐస్ అలయన్స్‌లో ఉన్న దేశాలేవి? వాటి పేర్లేంటి? అట్లాగే వాటి మధ్యనున్న అగ్రీమెంట్ ఏంటి? అవి ఆపరేట్ చేస్తున్న స్పై నెట్వర్క్ ఏంటి? ఇట్లాంటి డీటెయిల్స్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.